వాస్తుశాస్త్ర గ్రంథాలైన సమరాంగణ సూత్రధార, వాస్తురాజవల్లభ ప్రకారం పూజగది, వంటగది ఎల్లప్పుడూ అత్యంత శుభ్రంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బూట్లు, చెప్పులు రాహువు మరియు కేతువుల ప్రభావంతో ముడిపడి ఉంటాయి. అపవిత్రమైన పాదరాక్షలతో వంటగదిలోకి వెళ్లడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి ఇంట్లో అశాంతి, అనవసర గొడవలు జరిగే అవకాశం ఉంది. సూక్ష్మక్రిముల ముప్పు. అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురవుతామని, ఇది ఇంట్లో పేదరికానికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని పెద్దలు చెబుతుంటారు. కేవలం ఆధ్యాత్మికమే కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. మనం బయట తిరిగే చెప్పులకు వీధుల్లోని ధూళి, మురికి తోపాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు అంటుకుని ఉంటాయి. చెప్పులతో వంటగదిలోకి వెళ్లినప్పుడు ఆ సూక్ష్మక్రిములు ఆహార పదార్థాల్లోకి చేరే ప్రమాదముంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. తప్పనిసరైతే ఏం చెయ్యాలి? చలికాలంలో లేదా కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేలపై నడవలేక చెప్పులు ధరించాల్సి వస్తే వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వంటగది కోసం మాత్రమే పరిమితమైన సరికొత్త, శుభ్రమైన మెత్తటి చెప్పులను, స్లిప్పర్స్ను ఉపయోగించండి. వీటిని బయట లేదా బాత్రూంలోకి వెళ్లడానికి అస్సలు వాడకూడదు. కేవలం వంటగది లోపల మాత్రమే ఉపయోగించి అక్కడక్కడే వదిలేయాలి. వంటగది పరిశుభ్రత అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది మన ఇంటి శ్రేయస్సుకి, ఆరోగ్యానికి పునాది. అందుకే పవిత్రమైన ఈ ప్రదేశంలోకి ప్రవేశించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.